ఫ్రెండ్స్ ఇదే జెబ్రానిక్స్ థండర్ మ్యాక్స్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ 1250 బడ్జెట్లో మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బాక్స్ మీద చూసుకుంటే మనకు జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇక్కడ లోపల ట్రాన్స్పరెంట్ డిజైన్లో హెడ్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక హెడ్ ఫోన్స్ తీస్తే మనకు ఒక ఆక్స్ కేబుల్ ఉంది అండ్ ఒక టైప్ సి కేబుల్ ఇచ్చారు మనకు హెడ్ ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవడానికి అండ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంది. దీన్ని స్కాన్ చేస్తే మనకు యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక మన హెడ్ ఫోన్స్ విషయానికి వస్తే ఇవి మనకు 3 కలర్స్లో ఉన్నాయి, బ్లాక్, గ్రే అండ్ పర్పుల్. నా దగ్గర పర్పుల్ అండ్ గ్రే 2 కలర్స్ అయితే ఉన్నాయి. చూడడానికి అయితే ఇవి చాలా క్లాస్గా ఉన్నాయి, డీసెంట్ లుక్ అయితే ఉంది. మీదంతా మ్యాట్ ఫినిష్ ఉంది అండ్ కింద చూసుకుంటే ఒక దగ్గర కొంచెం గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే ఉంది. సో డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది, చూడడానికి మాత్రం క్లాస్ ఉంది. కాకపోతే కింద కొంచెం స్క్రాచెస్ అయితే పడుతున్నాయి, జాగ్రత్తగా అయితే యూజ్ అయితే చేయండి. మీద మనకు హెడ్ దగ్గర సాఫ్ట్ కుషన్ ఇచ్చారు అండ్ మనకు ఇయర్ ప్యాడ్స్ కూడా మనకు సాఫ్ట్ కుషన్ అయితే యూజ్ చేశారు. మనకు మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది హెడ్ దగ్గర అండ్ ఇయర్స్ దగ్గర యూజ్ చేసేటప్పుడు. అండ్ ఇది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఒకవేళ మనకు హెడ్కి సరిపోవట్లేదు ఇంకొంచెం లూజ్గా కావాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఇచ్చారు అండ్ మనకు వాల్యూమ్ అండ్ ట్రాక్స్ కంట్రోల్ చేసుకోవడానికి బటన్స్ ఉన్నాయి, ప్లే పాస్ బటన్ అండ్ బ్లూటూత్ పేర్ చేసుకోవడానికి అండ్ బ్లూటూత్ మధ్యలో షిఫ్ట్ అవ్వడానికి బటన్ ఉంది. కింద టైప్ సి పోర్ట్ అండ్ ఒక ఆక్స్ పోర్ట్ కూడా ఉంది, మనం ఆక్స్ కనెక్ట్ చేసుకొని కూడా సాంగ్స్ అండ్ మ్యూజిక్ అయితే వినొచ్చు అండ్ మైక్ అయితే ఉంది. సో ఇది మనం ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే అండ్ ఇది 190 గ్రామ్స్తోనైతే వస్తుంది. మరీ అంత హెవీ కూడా ఏమి అనిపించలేదు యూజ్ చేస్తుంటే, స్టార్టింగ్ కొంచెం అనిపించింది ఫ్యూ అవర్స్, కాకపోతే యూజ్ చేస్తుంటే మాత్రము మంచిగా కంఫర్టే అనిపించింది, అంత ఇబ్బంది అయితే ఏమి అవ్వలేదు. ఈ హెడ్ ఫోన్స్కి మేజర్ హైలైట్ దీని బ్యాటరీ. పేర్లో కూడా మనకు థండర్ మ్యాక్స్ అని ఉంది, మనకు చాలా ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం 120 అవర్స్ అయితే వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు 60% వాల్యూమ్లో వింటే. ఎంత కాదనుకున్నా మనం ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా ఒక 1 వీక్ అయితే ఈజీగా బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు ర్యాపిడ్ ఛార్జ్ కూడా ఉంది, ఇంకే సడన్గా ఛార్జింగ్ అయిపోయింది, మీరు ఆఫీస్ పోయేది ఉంది లేదా కాలేజ్కి పోయేది ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవాలంటే 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే చాలు మనకు 10 అవర్స్ వరకు బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ మీకు ఫుల్ ఛార్జ్ కావాలంటే 0 to 100% ఛార్జ్ చేయాలంటే 2.5 అవర్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది. సో దీంట్లో ఇదైతే ఒక పెద్ద ప్లస్ పాయింట్, మనకు బ్యాటరీ అనేది ఎవరైతే ఊకే ఛార్జింగ్ పెట్టడం ఇష్టం ఉండదో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇది లేటెస్ట్ బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది, డ్యూయల్ పేరింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే 2 డివైసెస్ మధ్యలో బ్లూటూత్ కనెక్ట్ అయ్యి మీరు షిఫ్ట్ అయితే అవ్వచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ బ్లూటూత్ రేంజ్ చూసుకుంటే కూడా వీళ్ళు 10 మీటర్స్ అయితే క్లైమ్ చేస్తున్నారు, మధ్యలో ఏం ఆబ్స్టాకిల్స్ లేకపోతే. నా యూసేజ్లో నేను ఆఫీస్లో ఫోన్ పెట్టేసి బయట బాల్కనీకి వెళ్తే అరౌండ్ 7-8 మీటర్స్ వరకు వెళ్ళాను నేను, బాగానే వర్క్ అయింది. బట్ 8 మీటర్స్ కన్నా ఎక్కువ వెళ్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది, కొంచెం క్లారిటీ అయితే మిస్ అయింది. 8 మీటర్స్ అయినా తక్కువనైతే ఏం కాదు. సో మీరు డివైసెస్ కొంచెం దూరం ఉన్నా కూడా మనకు బ్లూటూత్ కనెక్టివిటీ పరంగా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ గేమ్స్ ఆడే వాళ్ళ కోసం దీంట్లో గేమ్ మోడ్ కూడా ఉంది, అంటే లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది. కొంచెం లేటెన్సీ అనేది బెటర్ ఉంటుంది గేమ్స్ ఆడేటప్పుడు. కాకపోతే దీనికి ఆక్స్ కూడా ఉంది కదా, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మనకు బ్లూటూత్తో కంపేర్ చేస్తే మనకు వైడ్ హెడ్ ఫోన్స్ త్రూ గేమింగ్ ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ అయితే ఉంటుంది. ఇన్కేస్ మీ ఫోన్కి 3.5mm జాక్ ఉంటే మీరు ఆక్స్ త్రూ కనెక్ట్ చేసుకొని ఆడండి, ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ హెడ్ ఫోన్స్లో నేను సాంగ్స్ విన్నాను అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వీడియోస్ చూశాను అండ్ కొంచెం మూవీ కూడా చూశాను. ఇందులో నా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ వోకల్స్, దీంట్లో వోకల్స్ అయితే క్లియర్ ఉన్నాయి. సో మనకు సాంగ్స్లో సింగర్స్ పాడే వాయిస్ అండ్ మూవీస్లో యాక్టర్స్ మాట్లాడే మాటలు క్లియర్గానే వినిపిస్తున్నాయి, మరీ షార్ప్ లేవు కానీ క్లియర్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ సపరేషన్ కూడా బాగుంది. సో కొన్ని హెడ్ ఫోన్స్లో మనకు ఇన్స్ట్రుమెంటల్స్ డామినేట్ చేస్తుంటాయి, వోకల్స్ని కానీ బేస్ని కానీ డామినేట్ అయితే చేస్తుంటాయి. బట్ దీంట్లో మాత్రం బ్యాలెన్స్డ్గానే అయితే ఉన్నాయి. సో వోకల్స్ని ఎక్కడ కూడా డామినేట్ అయితే చేయట్లేదు. సో మనకు వోకల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ మనం బేస్ చూసుకుంటే దీంట్లో నేను కొన్ని సాంగ్స్ విన్నాను అండ్ కొన్ని మూవీస్ కూడా చూసాను, బేస్ అయితే డీసెంటే అనిపించింది. సో ఎంత ఉండాలో అంత బేస్ అయితే ఉంది, బట్ మీరు మరీ తంపీ బేస్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఓవరాల్గా ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు ఈఎన్సీ కూడా ఉంది. నేను ఈఎన్సీ టెస్ట్ చేద్దామని కాల్స్ కూడా మాట్లాడాను, నేను బాల్కనీలో వెళ్ళి నడుచుకుంటూ మాట్లాడాను. నేను మాట్లాడేది అవతల వాళ్ళకి క్లియర్గా వినిపిస్తుంది అండ్ అవతల వాళ్ళు మాట్లాడేది కూడా మనకు క్లియర్గానే వినిపిస్తుంది. కాకపోతే మరీ మనం ట్రాఫిక్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ నాయిస్ ఉన్న ఏరియాలో ఉంటే మాత్రము మన మాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా పిక్ చేసుకొని వాళ్ళకైతే వినిపిస్తుంది. సో ఇది ఒక్కటైతే నేను నోటీస్ చేశాను, బట్ కాల్స్ కూడా ఓకే అనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే 1000 to 1300
500 బడ్జెట్లో మీకు మంచి క్లాస్ లుకింగ్ హెడ్ ఫోన్స్ కావాలి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండాలి, ఊకుకే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండొద్దు, అండ్ బ్యాలెన్స్డ్ మ్యూజిక్ ఉండాలి, వోకల్స్, ఇన్స్ట్రుమెంటల్స్, బేసిక్ అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి, లేటెస్ట్ వర్షన్ బ్లూటూత్ ఉండాలి, డ్యూయల్ పేరింగ్ ఉండాలి. ఇవన్నీ ఫీచర్స్ మనకు మంచి బడ్జెట్లో కావాలంటే దీన్ని ట్రై చేయొచ్చు. సో ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ప్రోడక్ట్ని అక్కడ చెక్ చేయొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ నన్ను కూడా చెక్ చేయొచ్చు. నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.